వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రస్తుతానికి హైదరాబాద్లో ఏదైతే భూమి ధరలు విపరీతంగా పెరిగిపోతూ వస్తున్నాయి. రీసెంట్గా చూసుకున్నట్లయితే రాయదుర్గంలో వేలంలో పాడినటువంటి భూమి ధర అనేది దాదాపుగా ఎకరానికి 264 కోట్లు పలకడం జరిగింది. ఇంత విపరీతంగా ఏదైతే ధరలు ఉన్నాయో పెరగడానికి కారణాలు ఏంటి అని తెలుసుకుందాం. మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్, రీసెంట్గా చూసుకున్నట్లయితే రాయదుర్గం ల్యాండ్ అనేది దాదాపుగా ఎకరానికి 264 కోట్లు పలకడం జరిగింది. అంటే ఈ విధంగా రేట్లు పెరగడానికి కారణం ఏంటంటారు? దీనికి అనేకమైన కారణాలు ఉన్నాయి. కొన్ని ఆఫ్లైన్ చెప్పాలి, కొన్ని ఆన్లైన్ చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ మీరు హ్యాపీగా ఉండాల్సింది అంటే ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ పెరిగింది. అందుకనే ఎంత రేట్ అయినా కొంటున్నాము. ఇప్పుడు మొన్న ట్రంప్ టవర్స్ గురించి చూసుకుంటే 65 ఫ్లోర్లు ఆ పెంట్ హౌస్ పైన ఏదైతే ఉందో 62 కోట్లకి అమ్మారు. ఫ్లాట్ కాస్ట్ 5 crores to 18 crores ఉంది. ఆయన అంటే ఆయన 237 ట్రంప్ టవర్స్ ఏదైతే ఐ థింక్ 4 acres కడుతున్నారో 448 యూనిట్స్. సో అంటే హైదరాబాద్లో డబ్బు ఉంది, అఫోర్డబిలిటీ ఉంది, కొంటున్నారు. సో ఇప్పుడు మొన్న 2 నెలల క్రితం చూసుకుంటే 237 కోట్లు పర్ ఎకరా అమ్మారు. ఇప్పుడు 264 కోట్లు, 5.25 ఎకరాలు, 1386 crores గవర్నమెంట్ రెవెన్యూ వచ్చింది. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే సామాన్య ప్రజలు డిఫరెంట్గా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే అందని ఆకాశానికి అంత హైట్కి ఎదిగిపోయింది సామాన్యుడు కొనుక్కోవడం అనేది. ఆల్మోస్ట్ మీరు చూసుకుంటే మే 20 అంటే 2026 మే 237, ఇప్పుడు 264. నాకు తెలిసి మై బేబీ ఈ లెక్కన పోతే డిసెంబర్ కల్లా 300 కోట్లు అయిపోద్ది ప్రైస్ అనేది. ప్రైస్ 300 కోట్లు పర్ ఏకర్. దగ్గరలోనే ఉన్నావు కదా. నెక్స్ట్ ఇయర్ 350, 400 కూడా ఈ లెక్కని పెరిగితే మాత్రం ఉంటుంది. అయితే దీనివల్ల హైదరాబాద్ జనరల్ మార్కెట్కి ఇట్స్ నాట్ పాసిబుల్. గజం 5.25 lakhs పర్ యార్డ్. అంటే మరి బిల్డరు ఎంత కమ్మాలి? ఐ థింక్ ఎంఎస్ఎన్ రియాలిటీ అనే కంపెనీ కొన్నది. ఫార్మా నుండి రియల్ ఎస్టేట్ వచ్చి ఉన్న రియల్ ఎస్టేట్ బిల్డర్ని దడబెట్టిస్తున్నారు. ఇది చాలా కాంప్లికేటెడ్ విషయం. అంటే సార్, రాయదుర్గంలో ఇది వరకు ఏమైనా ఇంత రేటు పలికిందా? ఇదే మొదటిసారి అనుకోవచ్చా? ఇదే మొదటిసారి. ఇంతకుముందు నేను చెప్పా కదా లాస్ట్ వీడియోలో కూడా 2019లో 39-40 కోట్లు పర్ ఏకర్ ఉండేది కేసీఆర్ గారు హయాంలో. 2014 to 2023 కేసీఆర్ గారు ఉన్నారు. 2023లో 100.75 కోట్లు అయింది. 2025లో 177 కోట్లు అయింది. అక్కడక్కడే రాయదుర్గం, నాలర్ సిటీ, కోకాపేట, నియోపల్ ఈ ఏరియాలో పెద్ద డిస్టెన్స్ కాదు. ఇప్పుడు 264 కోట్లు అయింది. సో ఇంతకుముందు ఎప్పుడు పెరగడానికి మీరు కారణాలు ఏంటి అని అడుగుతారు. మనకి లార్జ్ పార్సల్స్ ల్యాండ్ ఇప్పుడు మొత్తం ఇండియాలో చూసుకుంటే హైదరాబాద్కు ఉన్నంత విసురుబాటు వేరే సిటీస్కి లేవు. అంటే విసురుబాటు అంటే నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ 100-150 కిలోమీటర్లు పెరిగి రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవడానికి అవకాశం ఉన్నాయి. ఇప్పుడు వైజాగ్కి సీ అడ్డు, చెన్నైకి సీ అడ్డు, బెంగళూరుకి ట్రాఫిక్, ఢిల్లీ పొల్యూషన్, బాంబేకి సీ పెరిగే అవకాశం ఉన్నాయా? కానీ మందానికి అందుకనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయింది హైదరాబాద్ని సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఆర్ యూనియన్ టెరిటరీ. యాజ్ ఆఫ్ నౌ 28 స్టేట్లు, ఒక 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. ఇది కలిపితే ఇది కానీ అయిందంటే మాత్రం దాన్ని మాత్రం. సో దీనికి మేజర్ రీజన్స్ ఏంటంటే ప్రాక్సిమిటీ అంటే డెవలప్ అయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గరలో చాలా సిటీస్ ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇప్పుడు 22లో ఏమంటుందంటే ఈ ఏవైతే కొత్తగా ప్రాపర్టీలు 22Aలో చేర్చారో అవి 30-40 years బ్యాక్ రిజిస్ట్రేషన్ అయిన ప్రాపర్టీస్. కానీ ఇప్పుడు నీది కాదు అంటున్నారు. నీది కాదంటే జనాలు అలజడి రేపుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. సో అది చాలా కాంప్లికేటెడ్ విషయం. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది, అప్కమింగ్ సిటీస్ మన దగ్గరలో ఉన్నాయి. ఇప్పుడు ఎప్పుడైనా మెయిన్ సెంటర్లో మీకు 264 కోట్లు అయిందంటే
గవర్నమెంట్కి 1386 కోట్లు సుమారు వచ్చింది అంటే ఆ పక్కన ఉన్న ఒక 10, 20, 30 కిలోమీటర్స్లో 264 కోట్ల 100 కోట్లు 150 కోట్లు అది వచ్చేస్తుంది. అంటే సార్ ఇప్పుడు ఇక్కడ ఇంత రేటు పలికింది కాబట్టి పక్కన ఉన్నటువంటి ల్యాండ్స్ కూడా అదే రేటు పలికే అవకాశం ఉంటుందా? అంటే ఎంత వరకు పలికే అవకాశం ఉంటుంది? అంటే అది చెప్పడం కష్టం. ఇదంతా ఒక జిమ్మిక్ ఉంటుంది, ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఇప్పుడు బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఈ నియోపాలిస్ చుట్టుపక్కల ఒక 10-20 ఎకరాలు, కొన్ని ఎకరాలు ల్యాండ్ ఉంటుంది. జస్ట్ 10-15 కిలోమీటర్ దూరంలో కొన్ని ఎకరాలు ల్యాండ్ ఉంటుంది. ఆ ల్యాండ్కి రేటు పెరగాలంటే మొదటి దానికి రేటు పెరగాలి కదా. మెయిన్ ఇప్పుడు దీని పేరు చెప్పుకొని అవి అమ్ముకుంటారు. ఓకే, సో అది ఒక పెద్ద స్ట్రాటజీ. సార్ అంటే ఇంత భారీ ల్యాండ్ కాస్ట్ పెట్టి డెవలపర్స్ తన ఇన్వెస్ట్మెంట్స్ని కూడా ఎలా రికవర్ చేసుకుంటారంటారు? ఇందులో 2 మార్గాలు ఉన్నాయి. అయితే పబ్లిక్ని కన్విన్స్ చేయాలి. అంటే ఏ విధంగా అంటారు? అంటే మేము బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నాం, బెస్ట్ లొకేషన్ ఇస్తున్నాం, బెస్ట్ అమ్యూనిటీస్ ఇస్తున్నాం, ఇంకా లేనివన్నీ కూడా తెచ్చిస్తాం. కొత్తగా ఇప్పుడు ఎవ్రీ ఇయర్ కన్స్ట్రక్షన్ అనేది స్టైల్ మారిపోతుంది, కన్స్ట్రక్షన్ క్వాలిటీ మారుతుంది. ఇప్పుడు ట్రంప్ టవర్స్ ట్రంపే బ్రాండ్ అన్నాము మాట్లాడడం. ఇప్పుడు ఏమవుతుందంటే దేర్ ఆర్ ఓన్లీ 2 పాసిబిలిటీ. ఐదర్ దే హ్యావ్ టు కన్విన్స్ ది ఎండ్ యూజర్స్ అండ్ ఇన్వెస్టర్స్ ఆర్ దే షుడ్ రెడ్యూస్ దేర్ మార్జిన్స్. రెండూ కావు, ఏదో ఒకటి అవుతుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో కస్టమర్స్ని కన్విన్స్ చేయడం అనేది కొద్దిగా నిప్పుతో చెలగాటం. ఓకే, ఎందుకంటే పెరగడానికి ఇన్కమ్ ఉండాలి కదా. ఇప్పుడు స్క్వేర్ ఫీట్ ఎంత అమ్మాలి? 25,000 అమ్మాలి. కన్స్ట్రక్షన్ ఎంత? మినిమం 25,000 అమ్మాలి. 25,000 ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు రోడ్ నెంబర్ 3లో 25,000 ఆల్రెడీ ఇక్కడ అమ్ముతున్నారు. ఇది బంజారాలు కాబట్టి కొంటారు. నియోపాలిస్ కూడా మెయిన్ అక్కడ ఏంటి, బయ్యర్ సైకాలజీ ఎట్లా ఉందంటే ఇటుపక్క ఆఫీస్ ఉండాలి, ఇటుపక్క ఇల్లు ఉండాలి. ఓకే, సో బోత్ రెసిడెన్షియల్, కమర్షియల్, ఐటీ, ఇండస్ట్రియల్ అన్నీ పెరుగుతాయి. ఇప్పుడు కొన్ని కంట్రీస్ హై స్ట్రీట్ రోడ్ అంటారు. అంటే అన్ని పెద్ద పెద్ద టాప్ ఆఫ్ ది టాప్ కంపెనీ. ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ ఆఫీసులు చూసుకుంటే లేదా కార్పొరేట్ ఆఫీసులు చూసుకుంటే జూబ్లీలు బంజారాస్ ఉంటాయి. జూబ్లీస్ అంత వాల్యూ ఇంకెక్కడైనా లేకపోతే మీరు లింగంపల్లో లేకపోతే సికింద్రాబాదో లేదా తిరుమలగిరి పెడితే అంత ఉంటుంది. ట్రాఫిక్, రోడ్స్ బాగుండు, పెద్ద కార్లు నడపలేము. ఈ ఎలా బ్యాలెన్స్ చేస్తారనేది వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. అయితే ఇక్కడ ఇప్పుడు లిఫ్ట్స్ ఉన్నాయి. మలేషియా వెళ్ళాను, 20 టవర్స్ అని ఉంది. అది సిమెంట్ లేకుండా కట్టిన టవర్స్. 40 floors 40 seconds కూడా పట్టలే. హై స్పీడ్ లిఫ్ట్స్ అంటాం. ఇప్పుడు మన దగ్గర మాన్యువల్ లిఫ్ట్స్ 1 minute ఒక ఫ్లోర్ వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. అక్కడ 40 seconds 40 floors. అంటే చాలా టెక్నికల్గా మైవాన్ టెక్నాలజీ, బ్రిక్ వాడుకుంటూ కడుతున్నారు. ఎమ్యూనిటీస్ ఆసమ్ అన్నీ. అంటే మీరు దేనికి బయటకు వెళ్ళక్కర్లేదు, అన్నీ అక్కడ విత్ ఇన్ ది జనరల్గా టౌన్షిప్ కానీ గేటెడ్ కమ్యూనిటీ అంటే సిటీ విత్ ఇన్ ద సిటీ. అంటే మ్యాక్సిమం మనకు అవసరమైన విషయాలన్నీ కూడా విత్ ఇన్ ది కమ్యూనిటీ పెట్టంటే. ఇప్పుడు బాంబేలో పోవై అని ఉంది. ఒక 20 years బ్యాక్ 4 కోట్లు ఉండేది ఫ్లాట్. అక్కడ బ్యాంకు, స్కూలు, హాస్పిటల్ కమ్యూనిటీలో ఉన్నాయి. అన్నీ ఒకే దగ్గర, అన్నీ ఒకే దగ్గర. బయటకు వెళ్ళక్కర్లేదు, వాకబుల్ డిస్టెన్స్ విత్ ఇన్ ది కమ్యూనిటీ. ఎల్ఎన్టీ అనేది మంచి పెద్ద పేరు వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. అంటే అక్కడ లేదంటూ సినిమా హాల్స్, యాంఫీ థియేటరు, సూపర్ మార్కెట్స్. మనం బయట ఇంకా దేనికి వెళ్తాం సార్? ఇప్పుడు ఇంత ధర పలకడానికి ఐటీ సెక్టర్ కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చా? డెఫినెట్గా. ఎందుకంటే ఒక పక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, జాబ్స్ పోతున్నాయి, తగ్గిపోతున్నాయి, కొనుక్కునే కెపాసిటీ తగ్గిపోతుంది అన్నారు. అప్ టు సడన్ పర్సెంటేజ్ అది కూడా కరెక్టే. కానీ ఒకరు గుర్తు, ఏఐ అన్ని పనులు చేయలేదు. మీరు చేయగలుగుతారా? నేను ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు పెళ్లి సంబంధంలో కట్నం మాట్లాడాలి, ఏం మాట్లాడుతుంది? మీరు గెస్ట్కి కమర్షియల్ మాట్లాడాలి, మాట్లాడుతుందా? $1,00,000 కావాలా, $2,00,000. రియల్ ఎస్టేట్ డీల్ చేయాలి, డీల్ చేయాలంటే మాట్లాడుతుంది. సో ఇప్పుడు ఇంకో నెక్స్ట్ 10 years కూడా 20-30% ఎఫెక్ట్ ఉంది. మొత్తం అనేది ఎప్పటికీ నాకు తెలిసి, నేను కంప్యూటర్ మనిషిని కాదు కానీ అన్నీ సాధ్యం కాదు, కొంతవరకు సాధ్యం. సో ఇప్పుడు పాపులేషన్ ఇప్పుడు రేట్ ఎందుకు పెరుగుతుంది? 50 సంవత్సరాలు మనం అందరం పుట్టకముందు భూమి ఎంత ఉందో ఇప్పుడు కూడా భూమి అంతే ఉంది. పెరిగిందా? ఏం పెరిగింది?
రేటుతో పాటు ఇంకోటి పాపులేషన్. అవును. రేట్ ఎందుకు పెరిగిందంటే పాపులేషన్ పెరిగింది. ఇప్పుడు మా గ్రాండ్ ఫాదరు ఎకరాల్లో కొనుక్కునేవారు. ఎన్ని ఎకరాలు అంటే పెళ్ళి మీ ఎంత 100 ఎకరాలు భూసామరా అంటాడు. మా నాన్నగారు గజాల్లో కొనుక్కుంటున్నారు, మేము అడుగుల్లో కొంటున్నాం. మీకు వచ్చేసరికి ఇంచుల్లో కొనుక్కుంటారు. మా బాబు వచ్చేసరికి సెంటీమీటర్లో కొంటాడు, మా మనవడు వచ్చేసరికి మిల్లీమీటర్లో కొంటాడు. అవునా కదా? సో స్కేర్సిటీ అంటే ల్యాండ్ అవైలబిలిటీ తక్కువ, పాపులేషన్ ఎక్కువ. ఒకప్పుడు 20-30 కోట్లు ఉండేది, ఇప్పుడు 145 కోట్లు సుమారు. కాకపోతే కొంత స్టేజ్ అయ్యాక మళ్ళీ స్టేబుల్ అయిపోతుంది. ఇప్పుడు ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ అని ఉంది మార్కెటింగ్లో. ఇలా స్టార్ట్ అయ్యి పెరిగి ఇలా స్టేబుల్ అయ్యి కింద పడిపోతుంది. బ్లాక్ అండ్ వైట్ టీవీలు ఎవరైనా వాడుతున్నారా? పోనీ చిన్న టీవీలు వాడుతున్నారా? దీని పెద్ద 80 సెంటీమీటర్ 100 సెంటీమీటర్ 100 ఆల్మోస్ట్ స్క్రీన్స్ వచ్చేస్తుంది. సో అక్కడ ఐటీ అనేది ఇంపాక్ట్. అది కూడా ఇక్కడ మళ్ళీ చూడండి, మిగతా రీజన్స్ అంత ఇంపాక్ట్ లేదు. కొంపల్లిలో ఐటీ ఇంపాక్ట్ లేదు, ఉప్పల్లో లేదు, తుక్కుగూడలో ఒకటి 2 కంపెనీలు ఉన్నాయి. కానీ వెస్ట్రన్లో టాప్ ఆఫ్ ది టాప్ వరల్డ్ బెస్ట్ కంపెనీస్ అన్నీ ఉన్నాయి. గచ్చిబౌలి, ఫైనాన్షియల్ ఎస్టేట్, కోకాపేట, నియోపోలిస్. లేని ఆఫీస్ చెప్పండి. గూగుల్, ఐబిఎం, మైక్రోసాఫ్ట్, డెలాయిట్, ఇంకా మహీంద్రా, సత్యం, ఇన్ఫోసిస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఐటీ ఒక పక్క తగ్గుతుందన్నా, ఇంకా మన ఎంటైర్ వరల్డ్లో ఎవ్రీ 4th ఇంజనీర్ ఇన్ అమెరికా ఈజ్ ఫ్రమ్ ఇండియా. ఎవ్రీ 4th ఇంజనీర్ ఫ్రమ్ ఇండియా ఈజ్ ఫ్రమ్ సౌత్. ఎవ్రీ 4th ఇంజనీర్ ఫ్రమ్ సౌత్ ఈజ్ ఫ్రమ్ యునైటెడ్ ఏపీ, అంటే ఆంధ్ర తెలంగాణ. అది మన కెపాసిటీ. సార్ అంటే ఇప్పుడు కోకాపేట్ కావచ్చు, నియోపోలిస్ కావచ్చు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్ సైడ్ ఏవైతే ల్యాండ్స్ అనేవి ధరలు పలికాయో అక్కడ ఉన్నటువంటి ఐటీ సెక్టార్ కావచ్చు, అంటే వీటిని దాటేసి రాయదుర్గంలో ల్యాండ్స్ అనేవి ఇప్పుడు ధర పలుకుతున్నాయి. అంటే వాటికి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? ఎవరు? రాయదుర్గం ల్యాండ్స్ ప్రైస్ అనేవి. అది మీకు అంతా కలిపి 4-5-6 కిలోమీటర్ డయామీటర్లో ఉంది. పెద్ద దూరం. నియోపోలిస్ నుండి ఇక్కడికి ఎంత దూరం? ఇప్పుడు మీరు ఇన్ఆర్బిట్ మాల్ రోడ్డుకి వెళ్తే ఆ రోడ్లో మీరు చూసుకుంటే పెద్ద పెద్ద కంపెనీలన్నీ అక్కడే వస్తున్నాయి. ఇప్పుడు నాలెడ్జ్ సిటీ అని వెళ్తే మీరు ఆ సిటీ చూసి ఇంద్రభవనంలా ఉంటుంది. నోవాటిస్ అన్న కంపెనీ ఉంది. వాళ్ళు నువ్వు ఎక్కడో ఫారెన్ల కంటే మించిపోయి ఉన్నావు. సో ఇంపాక్ట్ అనేది ఉంటుంది, బట్ పాజిటివ్స్ ఉంటుంది. ఇది ఓన్లీ ఎవరికి నెగిటివ్ అంటే బయ్యర్స్కి, ఇన్వెస్టర్స్కి నెగిటివ్. ఓకే, అంటే ఏ విధంగా అంటారు సార్ బయ్యర్స్? అంటే రేట్ అమాంతంగా పెరిగిపోయింది కదా. కొనుక్కున్నాక ఇప్పుడు బిల్డర్ కొనుక్కున్నా, బిల్డర్ అయితే ఫ్రీగా కట్టలేడు కదా. ఈ ఎక్కువ రేట్ ఇచ్చిన ధర ఎవరి మీద వేస్తారు? బయర్స్ మీద వేస్తారు. అంటే మనం 10 రూపాయలు కొనుక్కునేది 25-30 రూపాయలు కొనుక్కుంటాం. 65 కోట్లు పెంట్ హౌస్ కొనేవాళ్ళు హైదరాబాద్ ఎంతమంది ఉన్నారు? మనం లైఫ్ టైం కూడా 65 కోట్లు ఉన్నాం. లైఫ్ టైం చూడగలం. నువ్వు మీడియా వాళ్ళు చూసేది, మేము చూడలేం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.